విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ధృవ విద్యా సంస్థల చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 33వ డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ధృవ జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా ధృవ జూనియర్ కళాశాల చైర్మన్ ఆకుల శ్రీనివాస్, డైరెక్టర్లు డాక్టర్ సంపత్ కుమార్, సతీష్ కుమార్, సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ విద్య జీవితంలో ఎంతో కీలకమని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రతతో చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చు అని సూచించారు. విద్యార్థులు కష్టపడి క్రమశిక్షణతో సమయపాలన పాటించి సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాల్వాతో సత్కరించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ధృవ జూనియర్ కాలేజ్ పోచం మైదాన్ వాళ్ళము ఆకుతోట కన్వెన్షన్లో గెట్ టుగెదర్ పార్టీ నిర్వహించడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, మా పిల్లలకైనా ఏ పిల్లలకైనా తల్లిదండ్రుల యొక్క కళలను సాకారం అయ్యేటట్టుగా ప్రతి విద్యార్థి టైం వేస్ట్ చేయకుండా, మొబైల్ ఫోన్లతో ఆటలాడకుండా కనుక ఒక ప్లాన్ ప్రకారంగా కనుక కష్టపడితే ఈరోజు వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది అంటారు, సార్ మేము పేదవాళ్ళం, మాకు డబ్బులు లేవు, ఈ డబ్బులు లేవు అంటే మేము చదవలేకపోతాను, మా నాన్న అంటే అంబానీ ఉంటే మేము చదువుతాము, లేకుంటే మా నాన్న కోటీశ్వరుడు అయితే మేము చదువుతాము అని చెప్తూ ఉంటాం. అంత చదువుకునేటువంటి కనుక ఆలోచన ఉంటే అనేక రకాలైనటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. చదువుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటే పుస్తకాలు లేని రోజుల్లో కూడా పుస్తకాలను బదలాడుకొని చదివినటువంటి రోజుల్లో ఎంతోమంది గొప్ప వాళ్ళు అయ్యారు. చదవచాతగాక చాలా నిబద్ధతతో చదవలేక కేవలం వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తూ అనేక మంది పిల్లలు చెడు మార్గంలో కూడా ప్రయాణిస్తారు. ఈ విధంగా యువత చెడు మార్గంలో వెళ్ళడం వల్ల రాబోయే రోజులలో ఏమైందంటే భారతదేశం లోపల స్కిల్డ్ స్టూడెంట్స్ లేకుండా పోతారు. కేవలం చేతిలో డిగ్రీలు మాత్రమే ఉంటాయి. నాణ్యమైనటువంటి స్కిల్స్ అనేటువంటి స్టూడెంట్స్ లోపల లేవు. కాబట్టి ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ప్రతి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, విలువలతో కూడినటువంటి విద్యను అందించేటువంటి విద్యా సంస్థలు ఉండాలి. వాటిని తీసుకొని ఆచరించి ముందుకెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.